హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. ఇక్కడ చూడండి, నేను పుదీనా చూపిస్తున్నాను. ఆకు చూడండి ఎంత పెద్దదిగా ఉందో. చిన్నదిగా ఉంటేనే స్మెల్ బాగా వస్తుందండి. పెద్దది కూడా బాగుంటుంది, కాకపోతే చిన్న చిన్న ఆకులు ఉండేవే స్మెల్ చాలా ఎక్కువ ఉంటుంది. దీంతో అయితే నేను పుదీనా పచ్చడి చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఒక గుప్పెడన్ని పుదీనాలు బాగా వాష్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నానండి. దీనికోసం అయితే ఒక చిన్న సైజు ఉల్లిపాయ, అలాగే అల్లం అయితే కొద్దిగా వేస్తున్నానండి. టమాటోస్ ఒక 2. ఈ ఉల్లిపాయ అయితే ఎందుకో లాస్ట్లో చెప్తానండి. వీటితో పాటు కొద్దిగా పచ్చిమిరపకాయలు, అలాగే చింతపండు, ఇవన్నీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి నూనెలో. పుదీనా పచ్చడి మా ఇంట్లో చాలామందికి ఇష్టం అండి. మా బావగారు కూడా చాలా ఇష్టంగా తింటారు, మా ఆయనకి, అలాగే నాకు కూడా చాలా ఇష్టంగా తింటాను నేను కూడా. ఫస్ట్ అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకున్నాం కదండి. వేయించుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎలా చేసుకోవాలంటే మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే బాగోదండి, కొంచెం బరకగానే ఉండాలి. కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. కాస్త ఉప్పేసి మిక్సీ అయితే పట్టుకున్నాను. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇందాక చెప్పాను కదండి ఉల్లిపాయ ఎందుకు అని చెప్పేసి, ఆ ఉల్లిపాయ అయితే పెద్ద సైజెస్గా కట్ చేసుకొని ఈ పచ్చడిలో అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో మా ఆయనకి చాలా ఇష్టం అండి ఇలా చేస్తే. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.